హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ ఐఏఎస్. ఈరోజు మనం ఇష్యూ ఆఫ్ ద డేలో భాగంగా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని పరిశీలిద్దాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ని ఆమోదించింది. ఇప్పుడు ఈరోజు మనం అసలు సబ్ కేటగరైజేషన్ అంటే అర్థం ఏంటి, సబ్ కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, దీనికి సంబంధించిన ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం చేశారు, దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మొదటగా సబ్ కేటగరైజేషన్ అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్ యొక్క ఫలాలు అందించే క్రమంలో పీపుల్ని డిఫరెంట్ కేటగిరీస్ కింద ఆల్రెడీ డివైడ్ చేసాం. ఓబీసీస్ అని అంటున్నాము, ఎస్సీస్ అని అంటున్నాము, ఎస్టీస్ అని అంటున్నాము, ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి ఆల్రెడీ అంటున్నాం. అయితే ఈ కేటగిరీస్ని మళ్ళీ ఫర్దర్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడాన్ని మనం సబ్ కేటగరైజేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ అని ఒక కేటగిరీ ఉంది. ఎస్సీస్లో ఒక కులం వాళ్ళే ఉన్నారా అంటే కాదు. ఎస్సీ అనేది కులం కాదు, ఒక కేటగిరీ. సో దాంట్లో ఎన్నో కులాల వాళ్ళు ఉన్నారు. సో ఎస్సీస్లో ఉన్న ఎన్నో కులాల వాళ్ళని మళ్ళీ వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ని బేస్ చేసుకొని కేటగిరీస్ కింద మళ్ళీ డివైడ్ చేసి, ఓకే, ఎస్సీస్కి ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ సబ్ కేటగిరీస్ వైజ్ మనం డివైడ్ చేసామనుకోండి, దాన్ని ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్కి 15% ఓవరాల్గా రిజర్వేషన్ ఇస్తే దాంట్లో మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఒక కేటగిరీకి 8%, ఒక కేటగిరీకి 6%, ఇంకో కేటగిరీకి 1% అని మనం డివైడ్ చేసి ఇచ్చామనుకోండి, ఈ ప్రాసెస్ని మనం సబ్ కేటగరైజేషన్ అని అంటాం. అంటే సబ్ కేటగరైజ్ చేయడం ఎందుకోసం చేస్తాం? ఇలా రిజర్వేషన్ ఫలితాలను కూడా మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయడం కోసం. అయితే సబ్ కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎస్సీస్ స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను ఈరోజు, ఎస్సీస్ అందరినీ ఒకే గ్రూప్గా మనం పరిగణించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్సీస్ అని పిలువబడుతున్న వాళ్ళలో ఎన్నో సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకే రకమైన డెవలప్మెంటల్ స్టేజ్లో లేరు. కొందరు లెస్ డెవలప్డ్, కొందరు మోస్ట్ డెవలప్డ్, కొంతమంది ఇలాగంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నారు. యూ కెన్ సే డెవలప్డ్ అనే పదం వాడేదానికంటే కూడా బ్యాక్వర్డ్ అనే పదం వాడడం బెటర్. కొందరు మోస్ట్ బ్యాక్వర్డ్, కొందరు బ్యాక్వర్డ్, కొందరు లీస్ట్ బ్యాక్వర్డ్, ఆ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. సో డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. సో కాబట్టి అందరికీ కలిపి ఒకే రకంగా మనం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళలో తక్కువ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ ఫలితాలన్నింటినీ కూడా అబ్జార్బ్ చేసేస్తున్నారు, మొత్తం అంతా వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు. దానివల్ల వీళ్ళలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఎస్సీస్లో కూడా సబ్ కేటగరైజేషన్ చేసి, ఓకే, ఆ డిఫరెంట్ కేటగిరీస్కి మళ్ళీ వాళ్ళకి అలాట్ చేసిన పర్సంటేజ్ని స్ప్లిట్ చేసేసాం అనుకోండి, ఎవరికి రావాల్సినవి వాళ్ళకు ఉంటాయి, ఒకరికి రావాల్సినవి వేరే వాళ్ళు క్యాప్చర్ చేసే పరిస్థితి రాదు అనేది ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా సబ్ కేటగరైజేషన్ జరగాలని చెప్పి పోరాటాలు అనేవి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణలో మందకృష్ణ మాదిగ పేరు మీరు వినుంటారు. సో ఆయన ఈ సబ్ కేటగరైజేషన్ కోసం ఎప్పటి నుంచో పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అనే ప్రశ్న వస్తుంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ని హోమోజినస్ గ్రూప్స్గా పరిగణించాలి, అందులో సబ్ కేటగరైజేషన్ అనేది చెల్లదు, అది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే 2024లో అదే సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసులో ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పిందో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయడానికి మనకి దారి సుగమమైంది, మార్గం అనేది సుగమం అయింది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సో ఆయన నేతృత్వంలో సింగిల్ మెంబర్ కమిటీ అనేది పెట్టింది. కమిటీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయాలి, మీరు స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నారు. సో ఆయన బృందం యాక్చువల్గా స్టడీ చేసి మనకి ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 59
ఎస్సీలో సబ్ కాస్ట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. సో గ్రూప్ 1ని మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు. సో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ సబ్ కేటగిరీని ఆయన రెల్లీ సబ్ గ్రూప్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో 12 ఉపకులాలు ఉన్నాయి. ప్రధానమైన కులం రెల్లీ. తర్వాత గ్రూప్ 2 అనేది బ్యాక్వర్డ్ కేటగిరీ కింద చెప్పారు. సో ఈ గ్రూప్ 2లో 18 ఉపకులాలు ఉన్నాయి. దీన్ని మాదిగా సబ్ గ్రూప్ అన్నారు. సో ఇందులో ప్రధానమైన కులం మాదిగాస్. దెన్ గ్రూప్ 3 సబ్ గ్రూప్లో 29 ఉపకులాలు ఉన్నాయి, సబ్ కాస్ట్లు ఉన్నాయి. సో అంటే విత్ ఇన్ ఎస్సీస్. వీటిని ఏమని చెప్పారంటే మాలా సబ్ గ్రూప్ అని పిలిచారు. సో దీంట్లో 29 కులాలు ఉన్నాయి. సో మాలా సబ్ గ్రూప్ అనేది లీస్ట్ బ్యాక్వర్డ్, మాదిగా సబ్ గ్రూప్ అనేది బ్యాక్వర్డ్, రెల్లీ సబ్ గ్రూప్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పడం జరిగింది. వీటితో పాటు బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్ వాళ్ళకి ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి అంటే మాదిగా సబ్ గ్రూప్కి 6.5%, గ్రూప్ 3 మాలా సబ్ గ్రూప్కి 7.5%. అంటే మొత్తం 15% రిజర్వేషన్ ఎస్సీస్కి ఏదైతే కేటాయిస్తున్నామో ఆ 15%లో ఇలా సబ్ డివిజన్ ఆఫ్ రిజర్వేషన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. మీరు అనొచ్చు సార్ రెల్లీ సబ్ గ్రూప్ మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు, 1% ఇచ్చారంటే పాపులేషన్ కూడా చూడాలి, వాళ్ళు ఎంత పాపులేషన్ ఉన్నారు అంటే మొత్తం ఎస్సీస్లో రెల్లీస్ పాపులేషన్ ఎంత అనేది కూడా చూసుకోవాలి కదా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికి 1%, మాదిగా సబ్ గ్రూప్కి 6.5, మాలా సబ్ గ్రూప్కి 7.5% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. రైట్. సో ఈ రకంగా ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్ని మన 2 చట్టసభల్లో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యునానిమస్గా రిపోర్ట్ని ఆమోదించడం జరిగింది. రీసెంట్గా మనకి స్టేట్ క్యాబినెట్ కూడా దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్, సో సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ని పరిశీలించి క్యాబినెట్ కూడా దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఇది నెక్స్ట్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుందో ఆయన ఆమోద ముద్ర వేసేస్తే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని చట్టంగా మార్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మాదిగాస్కి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, రెల్లీస్కి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఎస్సీస్కి కేటాయిస్తున్న రిజర్వేషన్స్ అన్నీ కూడా ప్రధానంగా మాలా సబ్ కాస్ట్ వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తున్నారు. దాని యొక్క బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎందుకంటే విత్ ఇన్ ఎస్సీస్ వాళ్ళు అడ్వాన్స్డ్ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళు డెవలప్ అయ్యారు. సో వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్, సరైన ఫెసిలిటీస్ ఉండడం వల్ల వచ్చిన రిజర్వేషన్ ఫలితాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మేము నష్టపోతున్నామని వీళ్ళు అన్నారు. సో ఇది అమల్లోకి వస్తే మాదిగా అండ్ రెల్లీ సబ్ గ్రూప్స్కి బెనిఫిట్స్ అనేవి ఉండొచ్చు.